అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి భూభారతి 2025 చట్టాన్ని డీసెంట్రలైజేషన్ ద్వారా తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కరించేందుకు రైతులకు భూభారతి గురించి అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం తూప్రాన్లో వ్యవసాయ రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా సైడ్ ప్రసంగిస్తూ పౌతి ద్వారా దరఖాస్తు చేసిన వెంటనే న్యాయబద్ధంగా ఉండి పెండింగ్ లో ఉంటే పరిశీలించి సంబంధిత గ్రామ పంచాయతీలో తహసీల్దార్ ఆఫీసులో నోటీస్ పెట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపి రికార్డులు సవరించాలని సూచించారు. తూప్రాన్ మనోహరాబాద్ మండలాల్లో జాతీయ రహదారి 44 రోడ్డు విస్తరణలో పలుచోట్ల సర్వే సమస్యలు తలెత్తాయని వాటిని సైతం ఎన్హెచ్ అధికారులతో మాట్లాడి సవరిస్తామని తెలిపారు. భూ తగాదాలు సివిల్ కోర్టులో సైతం పెండింగ్ లో ఉన్నవి న్యాయబద్ధంగా ఉంటే వారి అనుమతితో పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ విజయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ ప్రభు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, వ్యవసాయ అధికారి, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎవరైనా సక్సెషన్ కి అప్లై చేసుకున్నారంటే ఒక నోటీస్ జనరేట్ చేసి ఇద్దరు అప్లై చేసుకున్నారు. ఆ ఇద్దరు అప్లై చేసుకుంటే ఆ ఇద్దరికి నోటీస్ ఇస్తాం, వాళ్ళిద్దరు కూడా నోటీస్ ఇస్తాం. ఆ భూమి భూమి ఇప్పుడు చనిపోయిన వ్యక్తి భార్య ఉంటుంది, సో ఆమెకు కూడా నోటీస్ ఇస్తాం. సో అక్కడ ఉన్న కూతుర్లు ఉంటే వాళ్ళకు కూడా నోటీస్ ఇస్తాం. ఇంకా ఎంతమంది వారసులని తహసీల్దార్కి తెలుసుంటే వాళ్ళందరూ కూడా నోటీస్ ఇస్తాం. తెలియలేదనుకోండి ఎట్లా తెలుసుకుంటారు? అందుకని గ్రామ పంచాయతీలో కూడా నోటీస్ బోర్డులో పెడతాం. పెట్టినప్పుడు ఏంటనేసి అంటే అక్కడ ఇప్పుడు ఎటు మనకు వచ్చేటప్పుడు గ్రామ పాలనాధికారులు అనేసి కూడా వస్తారు మనకి, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్. సో వాళ్ళు కూడా అక్కడ చాటింపు లాగా వాళ్ళందరూ కూడా చెప్తారు. చెప్పినప్పుడు ఆ ఊరు వాళ్ళకి తెలుస్తారు. ఆ ఊరు వాళ్ళకి తెలిసినప్పుడు అని ముగ్గురే అప్లై చేసుకున్నాడు, ఇంకో 4 ఆయన హైదరాబాద్ ఉన్నాడు కదా, ఆయన నంబర్ ఇంటి దగ్గర ఉన్నది అనుకోండి. ఆ ఊరు అయిన వ్యక్తి ఏం చేస్తాడు, ఇమీడియట్గా ఫాలో చేసి ఇగో మీ అన్నదమ్ములు ముగ్గురే అప్లై చేసుకున్నాడు, నీ పేరు అట్లా లేదు అని చెప్తారు. నోటీస్లో మనము ఎవరికి చేయబోతున్నాం పౌతి అని కూడా రాస్తాం. ఈ ముగ్గురే రాస్తారని 4వ వ్యక్తి కూడా ఉన్నాడని కూడా వీళ్ళు సమాచారం ఇచ్చినా కానీ ఆ 4వ వ్యక్తి వచ్చి తహసీల్దార్కి చెప్తే కూడా వాళ్ళ అబ్జెక్షన్ తీసుకొని మళ్ళీ అందరినీ ఒక హియరింగ్కి పిలిపించి ఎంతమంది ఉన్నారు, సో మనం మీ అందరు సమానంగా చేసుకుంటారా, ఒకరు ఎక్కువ తక్కువ చేసుకుంటారా, అందరు అగ్రిమెంట్ అయితే దాని ప్రకారంగా వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారంగా చేయడానికి అయితే సో దట్ ఇట్లా ఎవరు కూడా లాస్ కాకుండా ఉంటుంది. సో అది మనకి ఒక ప్రొవిజన్ మనకి చట్టంలో చేయడం జరిగింది. సో సరే అది 30 రోజుల్లో చేయలేదు అనుకోండి, చేయకపోతే ఏమవుతుందంటే ఇమీడియట్గా అది ఆటోమేటిక్గా తహసీల్దార్ చేయకపోయినా ఎవరు అప్లై చేసుకున్నారో వాళ్ళ పేరు మీదకి పట్టా అయిపోతుంది. తర్వాత కూడా ఏమన్నా మనకి తప్పు జరిగింది అనేసి అంటే కూడా దానికి కూడా మళ్ళీ మనకి ఇంకొక లెవెల్లో ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవడం, మళ్ళీ ఆర్డీఓ దగ్గర కాలేదంటే మళ్ళీ కలెక్టర్ దగ్గర అప్పీల్ చేసుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది. అంటే ఫస్ట్ తప్పు జరగకుండా చేయడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో అది చట్టంలో పొందుపరుచుంది. ఒకవేళ అంటే మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటారు, అంటే కొన్ని తప్పుడు సమాచారంతో ఎవరైనా పట్టా చేసుకుంటే కూడా మళ్ళా దానికి మార్చే శక్తి 2 లెవెల్లు ఇచ్చినారు. ప్రతి దానికి కూడా 2 లెవెల్స్. తహసీల్దార్ ఏమన్నా డిసిజన్ తీసుకుంటే దాని మీద ఆర్డీఓకి వెళ్ళొచ్చు, ఆర్డీఓ దగ్గర కూడా న్యాయం జరగలేదంటే కలెక్టర్కి వెళ్ళొచ్చు. సరే ఆర్డీఓ లెవెల్లోనే ఏదైనా డిసిజన్ తీసుకున్నట్టయితే అది వాళ్ళకి నచ్చకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, కలెక్టర్ది కూడా నచ్చకపోతే మళ్ళీ ల్యాండ్ ట్రిబ్యునల్ CCL అని హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొచ్చు. సో ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్ కోర్టుకు పోవాల్సి వస్తుంటే, కోర్టుకు పోతే మీ అందరు కూడా తెలుసు ఇప్పుడు ఆ తహసీల్దార్ దగ్గర, ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గర అంటే మనం ఒక సాదా కాగితం మీద అప్లికేషన్ రాసి ఇచ్చినా కానీ కూడా వాళ్ళు దాన్ని అప్పీల్ కింద తీసుకుంటారు. అదే కోర్టు అంటే మనకు ప్రొసీజర్ ఉంటుంది, ఒక ఫార్మేట్ ఉంటుంది, ఒక కాగితం ఉంటుంది. ఈ ఫార్మేట్లో రాయాలో ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలి, నాకు వకాలో తీయాలా, ఆయన వచ్చి రిప్రజెంట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అదే ఆర్డీఓకో ఎవరు అంటే మనమే డైరెక్ట్ పోయి కూడా మాట్లాడుకోవచ్చు, మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా మనకు అర్థమవుతుంది, మనకు తెలిసే విధంగానే అక్కడ హియరింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉండాలని